మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం లిటిల్ విలేజ్ మినీ ఫంక్షన్ హాల్లో రోటరీ లీగల్ లెగసీ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులుగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్న రొటేరియన్లు లంకా శివరాం ప్రసాద్, శ్రీభాష్యం రంగనాథ్ న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు పారేపల్లి నిరంజన్ గుప్తా అధ్యక్షతన ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి లీగల్ లెగసీ అవార్డ్స్ని న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి ఇద్దరు ప్రముఖ న్యాయవాదులు శ్రీభాష్యం రంగనాథ్ గారు, అలానే లంకా శివరాం ప్రసాద్ గారు రోటరీ క్లబ్ సభ్యులై ఉండటము, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి సముచితంగా సత్కరించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పీడీజీ అన్నే రత్నప్రభాకర్ గారు, అలానే మా అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాస్ గారు, అలానే మా చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి గారు, అలానే మా క్లబ్ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని తగు రీతిలో సత్కరించడం జరిగింది. న్యాయవాద వృత్తి ఈ 40 సంవత్సరాల న్యాయవాద వృత్తిలో కొనసాగినటువంటి వీరిరువురు 40 సంవత్సరాలంటే ఏదో తేలికైనటువంటి విషయం కాదు. నాలుగు దశాబ్దాల పాటు సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనేటువంటి కాన్సెప్ట్తో సమాజంలో సేవ చేసేటువంటి కార్యక్రమంతో న్యాయ సేవ చేయటం అనేది మంచి అవకాశంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్టులుగా పీడీజీ అన్నే రత్నప్రభాకర్, RID 3150 అసిస్టెంట్ గవర్నర్ గాజుల శ్రీనివాసరావు ఇచ్చేశారు. వీరితో పాటు మంగళగిరి రోటరీ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇస్సునూరు, రోటరీ క్లబ్ కార్యదర్శి వడ్లమూడి శ్రీనివాసరావు, కోశాధికారి చన్మోలు గోపాల్, పలువురు రొటేరియన్లు పాల్గొన్నారు. న్యాయవాద వృత్తిలో 40 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా కొనసాగటం విశేషమని మంగళగిరి ప్రాంతంలో ప్రముఖ న్యాయవాదులు లంకా శివరాం ప్రసాద్, శ్రీభాష్యం రంగనాథ్ న్యాయవాద వృత్తిలో తమదైన ముద్ర వేశారని, అలాగే మంగళగిరి రోటరీ క్లబ్ సభ్యులుగా చేరి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని వక్తలు కొనియాడారు. ఇదే స్ఫూర్తితో న్యాయవాద వృత్తిలో మరింత ఉన్నతంగా ఎదగాలని రొటేరియన్లు ఆకాంక్షించారు. ఊరోళ్ళైన న్యాయవాద వృత్తిలో మనకు ఎవరైనా ఎదురైనప్పుడు ఈ లంకా ప్రసాద్ గారు తెలుసా అనే ప్రశ్న ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. మరి ఫైర్ బ్రాండ్ ఆయన మొహాన తెలిసిన వాళ్ళకి ఎంత చిరునవ్వు ఉంటుందో, ఏదన్నా కేసు విషయంలో కానీ వాళ్ళు చూశారు కూడా. పోలీసులు కూడా లంకా శివరాం ప్రసాద్ గారి దగ్గరికి ఎన్నో సలహాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎన్నో కేసుల్లో సార్ ఇది తప్పనిసరి పరిస్థితి, కష్టాల్లో ఉన్నటువంటి సీతాదేవి లంకలో ఎలా బంధించబడిందో అలా లంకలో బంధించబడినటువంటి ఒక ఎదుర్కొనే ఎగ్జాంపుల్ అనుకోండి. శివకేశవులాగా భూమి మీదకి పంపించినటువంటి ప్రసాదం అనమాట ఆయన. సో అందుకనే లంకా శివరాం ప్రసాద్ గారు అనే పేరు సార్థకమైంది. మరి అటువంటి గొప్ప వ్యక్తి, మంచి అనుభవం ఉన్న వ్యక్తి మన క్లబ్లో సభ్యుడిగా ఉంటాం, మనందరితో కలివిడిగా ఉన్నానే ఏ ప్రాజెక్ట్ అయినా మనగా అయిపోద్ది. లంకా శివరాం ప్రసాద్ గారు ఒక 20,000 కొట్టేస్తారు అంతే. అమ్మో అంటే దట్ ఈస్ ది సర్వీస్ అబోవ్ సెల్ఫ్ అనే దానికి 86 ఎన్రోల్మెంట్ అయినప్పటికీ కూడా సీరియస్గా ప్రాక్టీస్ టేకప్ చేసింది 91 నుంచే అనుకోవచ్చు. 91లో అది ఒక మాకు ఇంకొక కోర్టు ఎస్టాబ్లిష్ అయింది. ఇందులో నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, నాది ప్రత్యేకించి మా కుటుంబాన్ని వ్యవసాయ కుటుంబం నేపథ్యం. మా నాన్నగారి దగ్గర నుంచి కూడా మాకు వ్యవసాయం ఉంది, పొలాలు ఉన్నాయి. డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి కూడా పొలాలు ఎంబడి తిరిగినాండి నేను. మంగళగిరిలో ఉంటూ కూడా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు కూడా బస్టాండ్ వెనకమాల ఉన్నటువంటి రామకృష్ణ రైస్ మిల్ బ్యాంక్ కాలనీ అని చెప్పే ప్రాంతం అంతా కూడా వ్యవసాయ భూమిగా ఉండేది. ఆ వ్యవసాయ భూమిలో మా తాతయ్య గారు ట్రాక్టర్తో జొన్న చొప్ప వేస్తే మా గేదెలకి జొన్న చొప్ప కోసుకొచ్చినాను నేను. అన్ని పనులు చేసినాను కాబట్టి ఈ ప్రొఫెషన్లో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నాకు ఆ సమాజమే నేర్పింది అనుకుంటున్నా. ఆ ప్రకారంగా మా నాన్నగారు చెప్పాలంటే మా నాన్నగారు ఫస్ట్ రెసిడెంట్ అడ్వకేట్ ఆఫ్ మంగళగిరి. ఫ్రమ్ ది ఇయర్ 1965 ఆన్వర్డ్స్ మాకు లా లైబ్రరీ అనేది మా నాన్నగారు ప్రొఫెషన్లోకి వచ్చినప్పటి నుంచి కూడా లైబ్రరీ అనేది డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆయనకున్నంత లైబ్రరీ, మా ఆఫీస్లో ఉన్నంత లైబ్రరీ జిల్లాలో నాకు తెలిసి చాలా కొద్ది మందికి ఉండొచ్చు. ఇన్ అడిషన్ టు దట్ మనకి చెప్పాలంటే మన ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అవర్స్ ఈజ్ ది బెస్ట్ జనరేషన్ టు విట్నెస్ ది ట్రాన్స్ఫార్మేషన్. ఎవ్రీథింగ్ మనం కోడిగుడ్డు లాంతర్ల దగ్గర నుంచి చూసాం,
కిరసనాయిల్ బుడ్లు, కరెంటు పోతే చదువుకోవటం, ఇవన్నీ కూడా ఇవాళ జనరేషన్కి ఏమీ లేదు. ఇవాళంతా కూడా ట్యాబులు చూసుకునే వాళ్ళే తప్పితే 2వ సంవత్సరానికి 3వ ఏడు 3 సంవత్సరాలు కళ్ళజోడు వస్తుంది వాడికి. ఇప్పుడు మా జనరేషను అట్లా వ్యవసాయం పనులు చేసాము. నేను ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత కూడా మా ఇంటి దగ్గర మాకు ఇంట్లోనే గేదెలు ఉన్నాయండి. గేదెల దగ్గర పాలు తీయడం నేర్చుకున్నాను. నేను పాలు తీసేవాడిని, గేదెల దగ్గర శుభ్రం చేసేవాడిని ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత. సో నేను ఇదంతా కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. కానీ మా పిల్లలు ఎవరో కూడా, మన పిల్లలు ఎవరో కూడా ఈ పనులు చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు. సైకిల్ తొక్కేవాళ్ళు లేడు, సైకిల్ తొక్కునేవాడు లేడు, మోకాలు చెప్పలు పగలు కొట్టుకునేవాడు లేడు. అది ఇప్పుడు ఈ జనరేషన్కి ఇది మొత్తం కూడా మన జనరేషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఆటుపోట్లన్నీ కూడా ఎదుర్కొని ఎదిగిన వాళ్ళం. అన్ని రకాల ఆటుపోట్లు ఎదుర్కొని ఎదిగిన వాళ్ళం మనం. ఆ ప్రకారంగా మనం అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. కష్టము చూసాము, సుఖము చూసాము, ఇప్పుడు సుఖపడుతున్నాం కూడా. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలిగిన సత్తా ఉన్నది మనకి. ఇప్పుడు మన జనరేషన్లో చూస్తున్నాం, ఇప్పుడు సూసైడ్లు ఎక్కువ చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళకి ఆ ట్రబుల్ షూటింగ్ అనేది తెలియట్లే ఎవరికి కూడా. ట్రబుల్ వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అనేది ఎవ్వరికి కూడా అవగాహన లేకుండా పిల్లల్ని పెంచుతున్నారు.